శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారికి ప్రత్యేకంగా 5 అతిపెద్ద శుభవార్తలు అందబోతున్నాయి. 2025 ఆగస్టు 1, 2, 3 తేదీల్లో మీ జీవితంలో 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీకు ఆర్థికం, కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ప్రత్యేకంగా మరికొన్ని రంగాల్లో కూడా వీరు ఈ 5 శుభవార్తలు వినబోతున్నారు. ఈ వీడియోలో ఆ 5 శుభవార్తలు, వాటి మూలాలు మరియు ఈ 3 రోజులు పూర్తి జాతక ఫలితాలను ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి వీడియోను చివరి వరకు వినండి. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పేటువంటి సమాచారం మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆనందాన్ని పూర్తిగా బూస్ట్ చేస్తుంది. అటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాము. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనుక సింహరాశి వారు మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తర నక్షత్రము 1వ పాదములో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకొస్తారు. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశిగా పరిగణించడం జరుగుతుంది, చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే, సింహరాశి వారు పురుషులైతే ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా, ఎంతటి పరిస్థితులైనా ఎదుర్కొనే ధైర్యం వీరి సహజ స్వభావంగా చెప్పవచ్చు. వీరు దేంట్లో కూడా భయపడే మనస్తత్వం వీరికుండదు. ఖచ్చితంగా చావో రేవో అన్నట్టుగా పోరాడేంత శక్తి వీరికుంటుంది. వీరికి సహజంగానే లీడర్‌షిప్ క్వాలిటీ చాలా ఎక్కువ. కుటుంబంలో స్నేహితులతో, సహ ఉద్యోగులతోనూ అందరితో కలిపి చాలా అందరికంటే గూడా ముందుండాలి అనేటువంటి ఆలోచన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువ ఈ సింహరాశి వారికి. గౌరవం, ప్రతిష్ట, పేరు కోసం చాలా శ్రద్ధ వహిస్తారు. అలాగే ఉదారత మరియు సహాయం. స్నేహితులు, బంధువులు సహాయం అడిగితే వీరు అస్సలు వెనకాడరు. వీరు పర్సనల్‌గా పెట్టుకున్న అమౌంట్ అయినా, కొంత సేవింగ్స్ అయినా కూడా వదులుకొని కూడా వారికి సాయం చేయాలనేంత ఉదారమైనటువంటి స్వభావం ఉంటుంది. కానీ వీరు ఎంత సాయం చేస్తారో, ఇతరులు వీరిని మోసం చేస్తే మాత్రం అసలు తట్టుకోలేరు. వీరు వెంటనే దానిపై స్పందించి మాట్లాడే మనస్తత్వం కలిగిన వారు. వీరికి కళలు, డిజైనింగ్, కొత్త ఆలోచనలు వీరికి సహజంగా ఉంటుంది. వీరిలో సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమలో నిజాయితీగా ఉండే మనస్తత్వం కలిగిన వారు ఈ సింహరాశి పురుషులు. నిజంగా ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. కానీ గౌరవం దెబ్బతింటే మాత్రం వీరు ఖచ్చితంగా దూరమవుతారు. ఇంతకింతకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన వీరిలో చాలా ఎక్కువవుతుంది. అలాగే కొంచెం కోపం మరియు మొండితనం కూడా వీరికి చాలా ఎక్కువ. తమ నిర్ణయం తప్పు అని ఎవరైనా చెబితే సులభంగా ఒప్పుకోరు. దీనికి వీరు చాలా ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. అలాగే భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ కాపాడడానికి వీరు సిద్ధంగా ఉంటారు. వీరికి కుటుంబ రక్షకులని చెప్పవచ్చు. ఇక సింహరాశి స్త్రీల మనస్తత్వానికొస్తే గౌరవం, ప్రతిష్ట గౌరవం, ప్రతిష్ట వీరికి మక్కువ ఎక్కువ వాటిపై. అందరి ముందు తన ఇమేజ్ గురించి ఎవరైనా తక్కువ చేస్తే మాత్రం వీరికి చాలా కోపం అనేది వస్తుంది. సృజనాత్మకత మరియు ఆకర్షణీయంగా ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. అందం, ఫ్యాషన్ స్టైల్‌లో ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరికి స్వతంత్ర ఆలోచనలుంటాయి. ఒకరి కింద మనం లోబడి ఉండకూడదు. మనం సొంతగా పని చేయాలి. మనం సొంతగా సాధించాలి అనేటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. తమ నిర్ణయమే ముఖ్యము అనే విధంగా ఈ యొక్క సింహరాశి స్త్రీలు ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వీరు వెంటనే బాధపడతారు. అలాగే ప్రేమలో విశ్వాసం, నిజాయితీగా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కానీ మోసం చేయడాన్ని అస్సలు సహించలేరు ఈ యొక్క సింహరాశి స్త్రీలు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ. కుటుంబంలోనూ, పనుల్లోనూ ముందుండే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. కొంచెం భావోద్వేగం మరియు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి స్త్రీలకు. గౌరవం లేదా ప్రేమ దెబ్బతినే విషయాల్లో వీరు కాస్త బాధపడుతూ ఉంటారు. ఆ క్షణమే వీరు తక్షణమే స్పందిస్తూ ఉండేటువంటి మనస్తత్వం కలిగిన వారు. అయితే ఈ సింహరాశిలో పుట్టినటువంటి పురుషులు బయట ధైర్యంగా, లోపల మంచి మనసుతో కుటుంబాన్ని రక్షించే నాయకులుగా ఉంటారు. సింహరాశి స్త్రీలు ఆకర్షణీయంగా, స్వతంత్రంగా, గౌరవం కోసం బతికే రాణిలా ఉంటారు.
వీరిద్దరికీ ఆత్మాభిమానం, నాయకత్వ లక్షణాలు, ఉదారత సహజమైన లక్షణాలని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా తెలివిగా ఉంటారు. వీరు ఇతరులతో పోలిస్తే వీరు మిగతా అందరి పిల్లలతో పోలిస్తే వీరు ప్రత్యేకంగా ఉంటారు. వీరి తెలివిలో కావచ్చు, తెగింపులో కావచ్చు, వీరు చదివే విధానంలో కావచ్చు, చాలా ప్రత్యేకత కనపడుతూ ఉంటుంది. సింహరాశి పిల్లలు కూడా ప్రత్యేకంగా తెలివి కలిగి ఉంటారు. వారి వయసు ఒక 18 సంవత్సరాలొచ్చేసేసరికే ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనం సొంతగా బ్రతకాలి అనేటువంటి పట్టుదల ఈ యొక్క సింహరాశి పిల్లల్లో కూడా మనం గమనించవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే గనక మీకు ప్రత్యేకంగా ఈ యొక్క ఆగస్టు 1, 2, 3 తేదీల్లో మీరు అసలు 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఇన్ని రోజులు సింహరాశి వారు మానసికంగా కొంత ప్రశాంతత లేక అనేక విధాలుగా సమస్యలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్యల నుండి వీరికి ప్రత్యేకంగా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ ఊరట ఈ యొక్క 5 శుభవార్తల వల్ల ఈ యొక్క ఆగస్టు నెల మంచిగా ప్రారంభం కాబోతుంది. చూసుకున్నట్లయితే గనక వీరికి ఆర్థిక శ్రేయస్సు ఈ 3 రోజుల్లో ధన సంబంధిత పెద్ద శుభవార్తలు ఆర్థిక విషయాల్లో వింటారు. ఇది ఏ విధంగా వస్తుంది అనేటువంటి ఒక సందేహం మీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఎక్కడి నుండి వస్తుందంటే మీరు పెట్టుబడి పెట్టిన స్థలాలు కావచ్చు, షేర్లు కావచ్చు, బంగారంపై కావచ్చు, భారీగా లాభాలొచ్చే అవకాశం ఉంది. గతంలో మీరు ఇవ్వబడిన అప్పనేది మీకు తిరిగి వచ్చేందుకు పెద్ద స్థాయి అవకాశం ఉంటుంది. కొన్ని మొండి అప్పులు, మొండి బకాయిలు ఇప్పటికీ రాక ఎంతో బాధపడుతున్న వారు సింహరాశి వారు చాలామందున్నారు. అటువంటి సింహరాశి వారికి గతంలో తిరిగి ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం అనేది జరుగుతుంది. అసలు కొందరికైతే అదృష్టం ఎలా ఉందంటే, అనుకోకుండా లాటరీ కావచ్చు, గిఫ్ట్ రూపంలో కావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ లాంటి రూపంలో ఆకస్మికంగా అనుకోని విధంగా వీరికి ఆ యొక్క ధనం అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోయేందుకు పెద్ద స్థాయిలో అవకాశం ఉంది. ఈ యొక్క ఈ యొక్క 2, 3 తేదీలు ఆగస్టు 1, 2, 3 తేదీల్లో మీకు ప్రత్యేకంగా కొన్ని కొన్ని ఆర్థిక అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే మీరు పాటించవలసినటువంటి కొన్ని కొన్ని కూడా ఉన్నాయి. మీకు ధనం ఏ రూపంలో అయితే ఎంత త్వరగా వస్తుందో, అది అంత త్వరగా కూడా ఖర్చయిపోయేందుకు కావచ్చు, లేదా వెంటనే కూడా మీ దగ్గర నుంచి అది బయటికి పోయేందుకు చాలా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే అవసరమైన చోట పెట్టండి. అవసరమైన చోట మాత్రమే పెట్టుబడులు పెట్టండి. ఈ డబ్బు మన చేతికొచ్చింది కదా! ఇది మన దగ్గరుంటే మళ్ళీ ఏదైనా ఖర్చయిపోతుందేమో, లేదా దీన్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టుబడి పెడదామని, లేదంటే దీన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళ చేతిలో పెట్టాలి అనే ఆలోచన మీకు వద్దు. మీ యొక్క ధనం అనేది మీ ఇంట్లో ఉన్నంత మాత్రాన మీకు కాస్త నష్టం అనేది ఎక్కువగా ఉండదు. పూర్తిగా ధనాన్ని కోల్పోవడం కన్నా కూడా కొంత ధనాన్ని మనకు వడ్డీ రాకపోయినా, లేదా మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌లలో అది రాకపోయినా, మన రూపాయి మనకుంటే చాలు అనే ఆలోచనతో మీరున్నట్లయితే, మీ యొక్క ధనం అనేది కరెక్ట్‌గా నిలబడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకొక శుభవార్త, ఇంకొక ప్రత్యేకమైనటువంటి మంచి విషయం ఏంటంటే, ఉద్యోగము లేదా వ్యాపారంలో మీకు పెద్ద స్థాయి సక్సెస్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఉద్యోగస్తులకు ఈ 3 రోజులు పెద్ద ప్రమోషన్ లేదా జీతంలో పెంపు విషయంలో పెద్ద శుభవార్త మీకు అందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు పెద్ద లాభంగా మారే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్యం వలన మంచి శుభవార్త అనేది మీరు వింటారు. మీకు ఇన్ని రోజులుగా మీరు కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, లేదా మీకు సంబంధించి మిమ్మల్ని నమ్మే వ్యక్తులు మీ మీద కాస్త పెట్టుబడి పెట్టాలని, లేదా మీతో కలిసి కాస్త వ్యాపారం కావచ్చు, ఏదైనా కొంచెం కంపెనీ కావచ్చు, స్టార్ట్ చేయాలని ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా మీకది అవ్వక కాస్త ఈ యొక్క సింహరాశి వారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ యొక్క సింహరాశి వారికి ఈరోజు భాగస్వామి రూపంలో కూడా అనుకోకుండా ఈ 3 రోజుల్లో అతిపెద్ద శుభవార్త మీకు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక కొన్ని కొన్ని విధాలుగా మీ ఆఫీసు నుంచి లేదా బిజినెస్ క్లయింట్ల నుంచి మంచి శుభవార్త వినేందుకు అవకాశం ఉంది. గతంలో ప్రయత్నించిన ఒక ప్రాజెక్టు అనుకోకుండా ఆగిపోయి ఉన్నట్లయితే గనక, ఆ ప్రాజెక్ట్‌లో మళ్ళీ మీకు ఆమోదం జరిగి, మళ్ళా మీ చేతికి అది దక్కేందుకు, అది మీ చేతికొచ్చేందుకు పెద్ద స్థాయి అనుకూల పరిస్థితులైతే జరగబోతున్నాయి. ఈ విజయాన్ని
మీరు వినయంగా స్వీకరించాలి. కొత్త అవకాశాలు మీకు తప్పకుండా వస్తాయి. ఈ యొక్క ప్రమోషన్ వస్తుందనో, లేకపోతే మనకు కావాల్సినటువంటి కాస్త ఇంక్రిమెంట్స్ కావచ్చు, జీతంలో పెంపు వస్తుంది. లేదా మన క్రితంలో కాదనుకుని పోయిన ప్రాజెక్ట్ మళ్ళీ మన చేతికొస్తుంది. లేదా మన మీద ఇతను మళ్ళీ మన కోసం మన కాళ్ళ దగ్గరికొచ్చాడు అనేటువంటి ఒక గర్వం అనేది మీ దగ్గర అసలు ఉండకూడదు. అది లేకుండా మీరు ఈ యొక్క విజయాన్ని వినయంగా స్వీకరించండి. మీకు తప్పకుండా కొత్త అవకాశాలు వచ్చేందుకు కూడా సింహరాశి వారికి పెద్ద పీట అవుతుంది. పెద్ద అనుకూలమైన పరిస్థితిగా ఇది మారేందుకు అవకాశం ఉంది. రెండోదొచ్చేసి మీ కుటుంబం నుంచే మీకొక శుభవార్త వస్తుంది. ఈ 3 రోజులు మీ కుటుంబంలో పెద్ద ఆనందకరమైనటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని ముందుకొచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా అంటారా? బంధువుల నుంచి ఒక వివాహం కావచ్చు. అలాగే ఈ యొక్క మీ కుటుంబంలో మనిషిని వేరే వారు చేసుకోవడం వలన వారికి ఏదన్నా గర్భం కలగడం గావచ్చు. ఏదైనా ఆ విధమైనటువంటి కొంత శుభవార్త ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారా అనేటువంటి ఒక శుభవార్త కావచ్చు. లేదా ప్రత్యేకంగా మీ కుటుంబంలోనే మీ కుటుంబానికి బంధువులు రావడం కావచ్చు. ఇలాంటి ఒక మంచి వేడుక జరిగేటువంటి పరిస్థితి కూడా జరగబోతుంది. కుటుంబ పెద్దలు లేదా తల్లిదండ్రుల మీద కుటుంబ పెద్దలు లేదా తల్లిదండ్రులు మీ మీద కొంత సంతోషాన్ని కూడా వ్యక్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. కొంత తల్లిదండ్రులతో కొంత పరిస్థితులు కుదరక ఇన్ని రోజులు కొన్ని కలహాలవుతున్నా, లేదా మీ కుటుంబంలో మీ అన్నదమ్ముల మధ్య కావచ్చు, లేదా మీ భార్యాభర్తల మధ్య కావచ్చు, కొన్ని కాస్త ఇబ్బందులు, కాస్త తగాదాలు, వ్యతిరేకాలున్నా కూడా ఈ 3 రోజుల్లో మీకు అనుకోకుండా కొన్ని మంచి జరిగే అవకాశం ఉంది. వాటన్నిటికి కూడా మీరు చెక్ పెట్టే విధంగా ఈ రోజు నుంచి మీరు ముందుకొచ్చేందుకు అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని విధాలుగా చెప్పాలంటే కుటుంబంలో మీకు కొన్ని కలహాలు తగ్గిపోతాయి. అలాగే అందరూ కలిసి ఆనందించేటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. ఇది ప్రత్యేకంగా మూడవ అతిపెద్ద శుభవార్తగా జరగబోతుంది. అలాగే ప్రేమ మరియు దాంపత్యంలో సంతోషంగా జీవించేందుకు ఒక మంచి వార్త కూడా వింటారు మీరు. ప్రేమించేవారు మీ ప్రేమికుడి నుంచి కలుసుకునే అవకాశం, బహుమతి లేదా పెళ్లి విషయం పైన కొన్ని అంగీకారానికి సంబంధించిన శుభవార్తలు ఈ యొక్క సింహరాశి జాతకులు ఆడవాళ్ళు కావచ్చు, లేదా మగవాళ్ళు కావచ్చు, తప్పకుండా కొన్ని వార్తలైతే మీరు వినే అవకాశం ఉంటుంది. అలాగే వివాహితులు జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రేమ, గౌరవం, మద్దతు లభిస్తుంది. మీకు అనుకోకుండా ఆకస్మికంగా చిన్న గిఫ్ట్‌ల రూపంలో ఇవ్వడం కావచ్చు. అలాంటివి కూడా మీకు ఈరోజు వచ్చేందుకు పెద్ద స్థాయిలో అవకాశం ఉంటుంది. అది మీకొక మంచి శుభవార్తగా మారేందుకు అవకాశం ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడి నుంచి నేరుగా వచ్చే ఒక వార్త మిమ్మల్ని ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే మీకు కొన్ని సూచనలు కూడా ఉన్నాయి ఈరోజు. ఈ యొక్క 3 రోజుల్లో మీ మనసులో భావాలు వ్యక్తపరచండి. అలాగే సంబంధం మరింత బలపడేందుకు ఇది అవకాశం ఉంటుంది. మీ మనసులోనే అన్నీ ఉంచుకోకుండా బయటికి వ్యక్తపరిచినట్లయితే మీకు కాస్త మంచి జరిగేందుకు ఇంకా పెద్ద స్థాయి అవకాశం ఉంటుంది. మరొక పెద్ద శుభవార్త ఏంటంటే సామాజిక గౌరవం మరియు విజయాలు. ఈ 3 రోజులు మీ పేరు ప్రతిష్టలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజులు మీకు సోషల్ మీడియా, యూట్యూబ్ లేదా ఉద్యోగం రంగము లేదా సమాజంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీకు అనుకోకుండా ఆకస్మికంగా మంచి పేరు అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రత్యర్థులు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు గూడా ఉంటాయి గాబట్టి, ఈ యొక్క 3 రోజులు కూడా మీరు ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిగా జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే మీ యొక్క మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా ఈరోజు ఈ యొక్క సామాజిక గౌరవంలో భాగంగా మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీపై ఇతరుల గౌరవం రెట్టింపు అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు అసలు ఈ 3 రోజులు మీ కుటుంబంలో కూడా ఏమి జరగబోతుంది అనేది చూసుకున్నట్లయితే గనక మీకు కుటుంబ పరంగా, ధనపరంగా, ఆర్థిక పరంగా కొన్ని విషయాలు చూసినట్లయితే మామూలుగా ఆగస్టు 1వ తేదీన డబ్బుతో సంబంధం ఉన్న వార్త, ఉద్యోగంలో కొన్ని ప్రశంసలు మీకు అందుకునే అవకాశం ఉంటుంది. రెండవ రోజైనటువంటి ఆగస్టు 2వ తేదీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం, ప్రేమలో సంతోషం జరుగుతుంది. మూడవ రోజు గౌరవం, విజయాలు, కొత్త అవకాశాలు లభించే రోజుగా ఉండబోతుంది. ఈ యొక్క 3 రోజులు కూడా జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపే రోజులుగా నడుస్తాయి. సింహరాశి వారికి ఆర్థికం మరియు ప్రేమ, కుటుంబం, సామాజిక గౌరవం ఇవన్నీ కూడా సమన్వయంగా లభించబోతున్నాయి. అలాగే ఈ యొక్క
3 రోజుల్లో కూడా మీకు కుటుంబంలో కొన్ని సంతోషకరమైన వార్తలు అందడంతో పాటు, మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మాత్రము పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొన్ని అవకాశం లేనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడము, అలాగే మీకు అంతకుముందు అడ్వాన్స్‌గా వస్తుందనుకున్న ధనం ఈరోజు ఈ యొక్క 3 రోజుల్లో అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మీరు పెట్టుబడి పెట్టేది కూడా ఏదన్నా స్థానం మీద పెట్టాలి, ఏదైనా స్థలం మీద పెట్టాలనుకుంటే తప్పకుండా ఆచితూచి అడుగు వేసేందుకు ప్రయత్నం చేయాలి. విదేశాలెళ్ళాలనుకున్న వారికి 3 రోజులు మంచి శుభవార్తలున్నాయి. వీరు ఇన్ని రోజుల నుంచి కదలకుండా ఆగిపోయినటువంటి వారి యొక్క వీసా కావచ్చు, వారి యొక్క కొంత ప్రాసెస్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ అనేది కూడా మీకు అనుకోకుండా ఈ 3 రోజుల్లో ఒకరోజు తప్పకుండా మీకు ఆ వీసాకి సంబంధించిన విషయమై మీకు మళ్ళీ అనుకోకుండా ఆలోచన కలిగించే విధంగా తయారు చేస్తుంది. మీకు దాంట్లో ప్రత్యేకమైన శుభవార్తని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా కొన్ని కొన్ని రంగాలలో ఉన్నవారికి ఊహించని విధంగా వారి యొక్క యజమానుల నుంచి అనుకోకుండా వీరికి కొన్ని కొన్ని మంచి జరిగేందుకు ప్రయత్నాలు, అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీరేదైనా బంగారం కావచ్చు, ఏదైనా వాహనాలు కావచ్చు, ఏదైనా వస్తువులు కావచ్చు, ఇలాంటివి కొనుగోలు చేసే విషయంలో సింహరాశి వారికి కొన్ని ఆనందకరమైన వార్తలు, కొంత సంతోషకరమైన వార్తలు జరుగుతాయి. దానివల్ల సంతోషం, మేలనేది అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క 3 రోజులు కూడా మీరు పాటించవలసినటువంటి కొన్ని కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీకు క్రితములో సహకారంగా ఉంటారు అనుకున్నటువంటి కాస్త పెద్ద మనుషులు కూడా పెద్ద మనసు చేసుకొని మీ గురించి ఆలోచించి మీకు సాయం చేయాలి అనే ఒక ఆలోచనతో వారైతే మాత్రం ముందుకొస్తారు. ఈ 3 రోజులు కూడా మీకు జరిగే నెగెటివ్ చాలా తక్కువగా ఉంది. మీకు జరిగేదంతా కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఈ యొక్క నెలని మీరెటువంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళేందుకు ఇదొక మంచి స్టార్టింగ్‌గా, ఇదొక మంచి శుభారంగా, శుభ ఆరంభంగా, ఇదొక మంచి అనుకూలమైనటువంటి నెలగా మీకు ముందుకు వెళ్ళేందుకు ఈ యొక్క సింహరాశి వారికి ఈ ఆగస్టు నెల పెద్ద అనుకూలంగా, పెద్ద స్థాయి అవకాశంగా మారబోతుంది. దీన్ని ఎక్కడా కూడా మీరు దుర్వినియోగం అనేది చేసుకోకుండా మీకు అనుకూలమైన ప్రయత్నాలు వచ్చే వరకు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే సింహరాశి వారు ఆగస్టు 1, 2, 3 తేదీల్లో ఈ 5 అతిపెద్ద శుభవార్తలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. ఈ 3 రోజులు మీ జీవితంలో కొత్త ఉత్సాహము, గౌరవము, సంతోషము నింపుతాయి. మీరు కష్టపడి చేసిన పనికి ఫలితం దక్కే సమయం ఇది. ఈ యొక్క ఈ యొక్క శుభదినాలు ముందుకు రావాలి అంటే మీరు కొన్ని కొన్ని నియమాలు పాటించాలి. మీరు తప్పకుండా ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళడము కావచ్చు, లేదా ప్రతిరోజు కూడా ఓం హం హనుమతే నమః అనేటువంటి మంత్రాలు చదువుకోవడం కావచ్చు. ఒక నూటొక్కసారి చదవాలి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు కొన్ని లవంగాలను, కొన్ని యాలుకలను మీ దగ్గర ఉంచుకోండి. మీకు కొంత పాజిటివ్ ఎనర్జీగా ముందుకొచ్చేందుకు సహాయపడతాయి. ఇక్కడి దాకా చూసారంటే ఈ వీడియో నచ్చిందని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి విషయాలు మీ దాకా వచ్చేందుకు బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ధన్యవాదాలు.